గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది మంగళవారం నాడు జన్మించిన వారు ఎలా ఉంటారండి, వారి స్వభావం ఎలా ఉంటుంది, ఎదుటివారితో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మంగళవారం నాడు అంటే ట్యూస్డే నాడు ఆడవారు పుట్టినా మగవారు పుట్టినా సరే, చిన్నవారైనా పెద్దవారైనా సరే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి జాతకం అనేది ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చెప్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు ఏ ఊరు నుండి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మంగళవారం అనేది అంగారకుడి యొక్క రోజు అండి. మంగళ అన్న దగ్గరే మీకు అర్థమవుతుంది. అంటే మంగళవారానికి అధిపతి కుజుడు, అంగారకుడు. మనకి నవగ్రహాలు ఉన్నా సరే నవగ్రహాలలో శని భగవానుడు తర్వాత అత్యంత భయంకరమైన గ్రహం అంగారకుడిగా పరిగణిస్తారు. అయితే మీరు ఎప్పుడు గమనించినా సొసైటీలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే నాయకులలో మంగళవారం నాడు జన్మించిన వారే ఎక్కువగా ఉంటారండి. ఎందుకంటే మంగళవారం నాడు పుట్టిన వారికి స్వతహాగానే అంటే పుట్టినప్పటి నుండే పోరాట స్ఫూర్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే యోధులు అని చెప్పవచ్చండి. ఉదాహరణకు ఒక సొసైటీకి ఒక అన్యాయం జరుగుతుంది అనుకోండి, అందరూ మనకెందుకు వచ్చిందిలే అని గుంపులో గోవిందలాగా ఉన్నా సరే మంగళవారం నాడు జన్మించిన వారు అంగారకుడు యొక్క ప్రభావం వల్ల, దూకుడు స్వభావం వల్ల, కుజుడు యొక్క ప్రభావం వల్ల ఆ అన్యాయం అనేది వారు ఒక్కరికే కాకుండా అందరికీ జరిగినా సరే విప్లవాత్మక పోరాటం మొదలయ్యేది మంగళవారం నాడు జన్మించిన వారి దగ్గర నుండేనండి. అంటే పోరాట స్ఫూర్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత ధైర్యమైన వారిగా చెప్పవచ్చు. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే వినని మనస్తత్వం అండి వీరిది. అయితే దూకుడుగా కూడా ఉంటారు. మాట తీరు కూడా చాలా సూటిగా ఉంటుంది. ఎదుటివారు నొచ్చుకునేలాగా ఉంటుంది. అంత స్మూత్గా మాట్లాడరు వీరు. వారితో పాటుగా ఇతరులకు అన్యాయం జరిగినా సరే మొదట ప్రశ్నించేది ఎవరు అంటే మంగళవారం నాడు జన్మించిన వారు. అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. అలా మంగళవారం నాడు జన్మించిన వారిలో ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఎంతటి సవాళ్ళనైనా సరే ఒంటరిగా ధీటుగా ఎదుర్కొంటారు. 10 మందికి నాయకత్వాన్ని వహించేటువంటి మనస్తత్వం వీరిది. ఈ అంగారకుడు చంద్రుని తర్వాత, మూన్ తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం అంగారకుడండి. ఈ మంగళవారం నాడు పుట్టినవారు కూడా పోరాడి గెలవటానికి ఇష్టపడతారు బాగా. అందుకే అటువంటి స్వభావం ఉంది కాబట్టే ఎవరికి అన్యాయం జరిగినా సరే ఒంటరిగా వెళ్ళి 10 మంది ముందైనా, 100 మంది ముందైనా, 1,00,000 మంది ముందైనా సరే ఎదుర్కోగల ధైర్యం ఉంది కాబట్టే వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండి కూడా చిన్నపాటి తగాదాలు కానీ ఆధిపత్య పోరుండే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, అత్తమామలు అవ్వవచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువర్గీయులు కావచ్చు, రాబందులులాగా పీక్కుని తింటున్నా సరే కుటుంబానికి చాలా రక్షణగా ఉంటారండి. అంటే దాని అర్థం వారి బంధువులు కానీ, చుట్టాలు కానీ, ఇంట్లో వారు కానీ వీరిని కొంచెం ఇబ్బంది పెట్టినా సరే బయట వారు వచ్చి వారి ఇంట్లో వారిని ఎవరైనా అంటే ఊరుకోరండి అసలు. వారికి ఎన్నున్నా పర్వాలేదు, కానీ బయట వారు ఇంట్లో వారిని వేలు చూపించినా, వారితో దురుసుగా మాట్లాడినా సరే వీరినే అంటున్నట్లుగా ఫీల్ అయిపోయి ఎదురు నిలబడి పోరాడతారండి. అంటే కుటుంబ సభ్యులకు చాలా రక్షణగా ఉంటారు. అందుకే చాలా కోపిష్ఠుల్లాగా, మొండివారిలాగా కనిపిస్తూ ఉంటారు సమాజానికి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఎటువంటి అన్యాయం జరిగినా సరే ఎదుర్కొని మరీ ధీటుగా నిలబడి అందరితో పోరాడేటువంటి స్ఫూర్తి వీరి దగ్గర ఉంటుందండి. కుటుంబ విషయాల్లో కూడా బయటివారి జోక్యాన్ని అసలు సహించరు వీరు. కుటుంబ సభ్యులకి వీరికి ఎన్ని తగాదాలు ఉన్నా పర్వాలేదు, కానీ బయట వారు వచ్చి వారి కుటుంబ సభ్యులను ఒక మాట అన్నా సరే అసలు ఊరుకోరు. బయట వారితో పోరాడుతున్నప్పుడు కూడా తమ కుటుంబం పేరు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారండి. వీరి పిల్లలకు కూడా అంటే వారి సంతానానికి కూడా అటువంటి ధైర్యాన్నే ఇస్తారు. పోరాట స్ఫూర్తి అనేది విపరీతంగా ఉంటుందండి వీరిలో. ఆదివారం నుండి శనివారం వరకు పుట్టిన వారు అందరిలో కంపేర్ చేసుకున్నట్లయితే మంగళవారం నాడు జన్మించిన వారిలో ధైర్యం, తెలివితేటలు, ఎదుర్కోగల శక్తి అటు 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా సరే ఇటువైపు వీరు ఒంటరిగా ఉన్నా సరే ఎదుర్కోగల ధైర్యం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందండి.
మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంతమంది కన్జ్యూమర్ కోర్టులో కేసులు వేస్తూ ఉంటారండి. అంటే సమాజానికి ఏ చిన్న అన్యాయం జరిగినా సరే వారు ఇనిషియేటివ్ తీసుకుని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి గెలిచి వారి డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇక నుండి ఇతరులకు ఎటువంటి అన్యాయం జరగకూడదు, సమాజంలో ఎవరిని కూడా ఇతరులు దోచుకోకూడదు అని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయటం కానీ, పోరాడటం కానీ, లేదా ప్రభుత్వానికి ఆపోజిట్గా నిలబడటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున పుట్టిన వారే ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అలాగే మంగళవారం నాడు జన్మించిన వారు వారి గురించి ఇతరులు చర్చించటాన్ని అసలు ఇష్టపడరండి. ఎదుటివారు ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు, నాకు నచ్చినట్లే నేను ఉంటా. ఒకవేళ ఎదుటివారు వీరి ముందు మాట్లాడినా సరే ధీటుగా ఎదురు చెప్తారు. అంటే ధీటుగా బుద్ధి చెప్పేటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. అలా అని ప్రతి దాంట్లో గొడవలు కోరుకుంటారని దాని అర్థం కాదండి. ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తారు అని దాని అర్థం. కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటారండి. వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పని పట్ల నిబద్ధత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 లక్షణాలే వీరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అయితే ఈ 2 లక్షణాలే ఎదుటి వారి ముందు, అంటే మీ గురించి సరిగ్గా తెలియని వారి ముందు మిమ్మల్ని చెడ్డగా పోర్ట్రేట్ చేస్తాయండి. వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. అంటే సుఖవంతమైన జీవితాన్ని బాగా కోరుకుంటూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మంగళవారం నాడు జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే పనికి ఎంత ప్రాధాన్యతనిస్తారో విలాసాలకు, ఆనందంగా జీవించటానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. వీరి మీద చాలా మందికి నమ్మకం ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే 100 మందిలో 50 మందికి వీరి మీద విపరీతమైనటువంటి నమ్మకం ఉంటుంది. మిగిలిన 50 మంది, అంటే ఎంతమంది అయితే ఇష్టపడతారో అంతమంది వీరిని వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. కానీ వీరిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటేనండి, వీరికి ఏదైనా ఒక బాధ్యత అప్పగించారనుకోండి, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. అటువంటి నమ్మకం ఉంటుంది కాబట్టి చాలామంది వీరికి పనులు అప్పచెప్తూ ఉంటారు. చాలా విషయాలలో వివాదాలకు పోకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి నేర్పు కూడా వీరికి ఉంటుంది. కాదు కూడదు అని ఎదుటివారు తిరగబడ్డారనుకోండి, వారితో పోరాడటానికి జీవితాంతం కష్టపడవలసి వచ్చినా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా సరే పోరాడి గెలిచేటువంటి నేర్పు కూడా వీరి దగ్గర ఉంది. అటువంటి లక్షణం కూడా వీరిలో ఉంది. స్టార్టింగ్లో ప్రతి ఒక్క దానిని కూడా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. లేదు ఎదుటివారు కాదు కుదరదు అన్నారా, అంతకంటే ఎక్కువగా పోరాడి గెలుస్తారు. పోరాట స్ఫూర్తి అనేది విపరీతం అండి. అలాగే మంగళవారం నాడు జన్మించిన వారికి రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి ఆహారం, నిద్ర అనేవి వీరికి కనీస అవసరాలు. ఈ రెండిట్లో ఏది సరిగ్గా లేకపోయినా సరే నెక్స్ట్ డే పని చేయలేకపోతారు. అలాగే వీరిలో ఉండే ఆకర్షణ శక్తి అనేది ఇతరులను వీరిని బాగా నమ్మేలాగా, ప్రేమించేలాగా, గౌరవించేలాగా చేస్తుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ముక్కుసూటిగా ఉంటారండి. అయితే వీరిలో బలాలతో పాటుగా బలహీనతలు ఉండటం కూడా కామన్ అండి. వీరిలో ఉండే వ్యతిరేకమైనటువంటి అంశాలలో ప్రధానమైనది ఏంటంటే ఇతరుల యొక్క గొప్పతనాన్ని అంత సులువుగా ఒప్పుకోరండి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈగో ఉండదండి. ఏ మాటకి ఆ మాట వీరికి ఈగో ఉండదు. కానీ ఎదుటివారు సాధించిన ప్రతి చిన్న విషయానికి పొగిడే మనసు అయితే వీరిది కాదండి. కొంత ఈర్ష్యకు లోనవుతారు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా నేనే ముందుండాలి అనుకుంటారు. అలాని వారి వెనక ఉన్న వారిని తొక్కేసే రకం అయితే కాదు. వారిని తొక్కకుండా, అంటే వీరు కాంపిటీషన్ని ఇష్టపడతారు కానీ అందరికంటే నేనే ముందుండాలి అనుకుంటారు. ఆ విషయంలో కొద్దిగా ఈర్ష్యకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా విషయాలలో స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారు ఏదైనా నిర్ణయించుకున్న తర్వాత 10 మంది వ్యతిరేకించినా 100 మంది వ్యతిరేకించినా సరే వారి నిర్ణయాన్ని మార్చుకోరన్నమాట. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత అభిప్రాయాన్ని మార్చుకోవటం సాధ్యం కాదు. అంటే వీరితో మార్పించడం సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంతమంది వీరికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందరితో అంత త్వరగా కలవలేకపోతారు. అయితే వీరిలో ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయండి.
పట్టు వదలని మనస్తత్వం ఉంటుంది. ఆ పట్టు వదలని మనస్తత్వమే కొంతమందికి వీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా కనిపిస్తారు. నచ్చని వారికేమో మొండివారిలాగా తల పొగరు వారిలాగా కనిపిస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయండి వీరికి. అలాగే ఆలోచన కంటే కూడా ఆచరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఒక పని ప్రారంభించబోయే ముందు నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని డప్పు కొట్టుకోరు, చేసి నిరూపిస్తారనమాట. ఆలోచన కంటే కూడా ఆచరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా ఉంటారండి, నిబద్ధతను కలిగి ఉంటారు. అలాగే సాంప్రదాయవాదులు అని కూడా చెప్పవచ్చు. అంటే ఆధునికత కంటే కూడా సాంప్రదాయానికి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు ఈ జనరేషన్ వారైనా సరే. అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంగళవారం నాడు జన్మించిన వారికి. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్న విషయానికే వీరికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ కోపం వచ్చినా సరే అంత త్వరగా తగ్గదండి. ఏ పనైనా సరే స్థిరంగా నిదానంగా చేస్తారు. మాట విషయంలో కాస్త దూకుడుగా ఉంటారేమో కానీ పని విషయంలో నిదానం అండి. చాలా నిదానంగా స్థిరంగా ఉంటారు. చాలా వరకు ఏదైనా సరే ఓపికతో భరిస్తారండి. ఎంత ఓపిక ఉంటుందో అంత కోపం ఉంటుందండి, అంత పట్టుదల ఉంటుంది, అంత మొండివారు కూడా. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా కూల్గా, స్టార్టింగ్లో మాత్రం చాలా కూల్గా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, చాలా వరకు ప్రయత్నిస్తారు. లేదు కుదరదు అనుకున్నప్పుడే కాస్త క్రూరంగా మారతారండి. అంటే ఎదుటివారే తగ్గాలి తప్ప వీరు నష్టపోయినా సరే తగ్గని మనస్తత్వం అన్నమాట. పట్టు వదలని విక్రమార్కుల్లాగా చెప్పవచ్చు. పట్టిన పట్టు మాత్రం అంత త్వరగా వదలరు. ఒకవేళ వీరి అభిప్రాయాలను ఎవరైనా వ్యతిరేకించారనుకోండి, కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కానీ వీరు చేసే పనుల్లో మాత్రం నిజాయితీ అనేది ఉంటుందండి. కాబట్టి వ్యతిరేకత అనేది తక్కువగా ఉంటుంది. వీరు మాట తీరి ఎలా ఉన్నా సరే వీరి పనులు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. అలాని సంబంధం లేని ప్రతి విషయాన్ని పట్టించుకుంటారని దాని అర్థం కాదండి. సంబంధం ఉంటేనే ఒక విషయంలో వేలు పెడతారు. ఒకవేళ వీరు ఏదైనా పని చేయాలి అని కనుక నిర్ణయించుకున్నట్లయితే ఎవ్వరితో కూడా చర్చించరు. ఎవరితో కూడా నేను ఇలా చేస్తా అలా చేస్తా అని డప్పు కొట్టుకోరండి. నిశ్శబ్దంగా చేసుకుపోతారు. చేయాలన్నది చేసుకుంటూ పోతారు. అంతే తప్ప పేరు ప్రతిష్టల కోసం ఎప్పుడూ కూడా పాకులాడరు. ఎంత కఠినమైనటువంటి పనినైనా సరే ఒంటరిగా కూడా పూర్తి చేయగల సామర్థ్యం అనేది వీరికి ఉంటుందండి. సామర్థ్యం అనటం కంటే కూడా మొండి ధైర్యం అని చెప్పవచ్చండి. సంగీతం, సాహిత్యం, కళలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రకృతిని బాగా ఆరాధిస్తారండి. వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే మంగళవారం నాడు జన్మించిన వారు వారికి సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. అలాగే వారి కుటుంబ సభ్యులలో ఎన్ని లోపాలు ఉన్నా సరే బయట వారి ముందు వారిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడరండి. ఎప్పుడూ కూడా బయటవారే, నావారే అనుకుంటారు. వారిలో ఎన్ని గొడవలైనా ఉండని, ఎంతసేపైనా దూషించుకొని, ఎన్ని మాటలన్నా సరే అయిన వారిని మాత్రం బయట వారి ముందు తక్కువ చేసి మాట్లాడరండి. వీరిలో ఆ ఒక్క అంశం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే మంగళవారం నాడు జన్మించిన వారికి రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, చాలా ఎక్కువ కాలం బాధిస్తుంది, అంత త్వరగా తగ్గదు. వీరికి సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనవి ఏవంటే గొంతుకు సంబంధించిన సమస్యలు, కానీ మెయిన్గా తలనొప్పి అండి. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తలనొప్పి, మైగ్రేన్, జలుబు, కంటి సమస్యలు, గొంతు సమస్యలు, అలాగే మధ్య వయసు దాటిన తర్వాత, యుక్త వయసు దాటిన తర్వాత మలబద్ధకం కానీ, కడుపుకు సంబంధించిన సమస్యలు, మెయిన్గా గ్యాస్ట్రిక్కి సంబంధించిన అనారోగ్య సమస్యలతో మంగళవారం నాడు జన్మించిన వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే వీరు ఆహార ప్రియులండి. కాబట్టి మధ్య వయసు దాటిన తర్వాత ఆహారం విషయంలో కొంత కట్టడైతే చాలా అవసరం. అంటే లిమిట్ని పాటించడం చాలా ముఖ్యమండి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా శారీరక వ్యాయామాలు కూడా చేయవలసి వస్తుంది. యుక్త వయసు దాటిన తర్వాత లావు అయ్యే అవకాశాలు, పొట్ట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే మంగళవారం నాడు జన్మించిన వారిలో పొదుపు చేసే గుణం అనేది చాలా అధికంగా ఉంటుందండి. కాబట్టి ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా పొదుపు చేసుకుంటారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడే సందర్భాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దానికి కారణం దుబారా చేసే మనస్తత్వం కాదు కాబట్టి. మధ్య వయసు నుండి సంపాదన కూడా బాగుంటుందండి. అలాగే పెట్టుబడుల విషయంలోనూ షేర్ మార్కెట్లలో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ రియల్ ఎస్టేట్ల ద్వారా కూడా ఆదాయం వస్తుంది వీరికి. కాబట్టి ఆర్థికంగా చాలా వరకు చాలా సందర్భాలలో ఇబ్బంది పడరు, లోటు లేని జీవితం ఉంటుంది. ఎందువలన అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. ఇప్పుడు నా చేతిలో ₹1,00,000 ఉన్నాయి కదా అని వెంటనే ఖర్చు చేయరు. అందులో 50,000 ఖర్చు చేసుకుని మిగిలిన 50,000 దాచుకుంటారనమాట. అటువంటి మనస్తత్వం వీరిది. దుబారా అయితే కాదండి. కాబట్టి కొన్నిసార్లు డబ్బు విషయంలో రిస్క్ చేయడానికి కూడా ఇష్టపడరు. అయితే ఇదే కొన్నిసార్లు వారికి శాపంగా మారుతుంది. ఎందువలన అంటే మంగళవారం నాడు జన్మించిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్నిసార్లు అతి జాగ్రత్తలు తీసుకుంటారండి. కాబట్టి డబ్బు విషయంలో అస్సలు రిస్క్ చేయడానికి ఇష్టపడరు. అందువల్లే సంపాదించే కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. కానీ కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. ఇల్లు అంటే ప్రేమ అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని కూడా శ్రద్ధగా చూసుకుంటారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, ఇల్లు అంటే చాలా ఇష్టం వీరికి. ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారు. ఒకవేళ మంగళవారం నాడు జన్మించిన వారికి సొంత ఇల్లు కనుక లేకపోతే ఆభరణాల పైన కానీ కారుల పైన కానీ ఇలాంటి వాటిపైన వీరికి మక్కువ ఎక్కువగా ఉండదు. సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటారండి. మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ వీరికి. ఇంట్లో ప్రశాంతత ఉండాలి అనుకుంటారు. ప్రశాంతతతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రకృతిని బాగా ఇష్టపడతారండి వీరు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండాలి అని కోరుకుంటారు. వీరు ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినా సరే చెట్లు ఉండే ప్రదేశాలు, నేచర్ను ఆస్వాదించే ప్రదేశాలను ఎక్కువగా కోరుకుంటారండి. నాయకత్వ లక్షణాలు అనేవి వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. స్వతహాగా వచ్చే ఆ నాయకత్వ లక్షణాలే మిగిలిన అందరిలో మిమ్మల్ని డిఫరెంట్గా నిలబెడతాయండి. ఆ నాయకత్వ లక్షణాలే అధికార స్థానంలో కూర్చోబెడతాయి, ప్రభావవంతమైన పాత్రలోకి తీసుకువెళ్తాయి. మంగళవారం నాడు జన్మించిన వారికి పూర్వీకులు, వారసత్వంతో బలమైన అనుబంధం ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అయినవారే, ఎన్ని గొడవలు ఉన్నా సరే అయినవారే, బయటవారే అనుకుంటారు వీరు. అలాగే స్వతహాగా మంచి జ్ఞాన సంపదను కలిగి ఉంటారు. తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మత సాంప్రదాయాలు, ఆచారాల పట్ల కూడా నమ్మకం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే దూకుడు స్వభావం కారణంగా ఎదురు ఎంతమంది ఉన్నా సరే ఎదిరించే మనస్తత్వం కారణంగా శత్రువులు కూడా అధికంగానే ఉంటారండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 100 మందిలో 50% వీరిని బాగా ఇష్టపడేవారు ఉంటారు. వీరిపై నమ్మకాన్ని పెట్టుకునేవారు ఉంటారు. మిగిలిన 50% మంది వీరిని వ్యతిరేకించేవారు ఉంటారు. అంటే శత్రువుల సంఖ్య అనేది మంగళవారం నాడు జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది. కానీ గుణవంతులుగా పేరు గడిస్తారండి. చాలా మంచివారు. కోప స్వభావం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మంగళవారం నాడు జన్మించిన వారికి ప్రతి మంగళవారం కూడా అంగారకుడి యొక్క ప్రభావం వల్ల ఆ రోజున కోపం పెరిగే అవకాశాలు, మంగళవారం రోజునే ఎక్కువ మందితో గొడవలు పడే అవకాశాలు, ఎక్కువ మందితో తగాదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంగళవారం నాడు జన్మించిన వారు మంగళవారం రోజున తమ పై అధికారులతో కానీ సీనియర్లతో కానీ మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న వాదన మొదలైనా సరే కంట్రోల్ తప్పిపోతారండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన వారాల్లో ఎలా ప్రవర్తించినా మంగళవారం నాడు మాత్రం దూకుడుతనంగా ప్రవర్తించకూడదు.